పూర్వభాద్ర 4వ పాదంలో వాళ్ళు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీన రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి గురువు. వీరు ప్రస్తుతం ఏలినాడు శని గరిష్ట దశలో ఉన్నారు. అంటే రాశిలోనే శని సంచారం జరుగుతుంది. జన్మ రాశిలో శని, వ్యయస్థానంలో రాహు వలన ఎలా ఉంటుందంటే కొంచెం తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ జూన్ 1 తర్వాత రాష్ట్రాధిపతి అయిన గురువు పంచమంలో ఉచ్చ స్థితిలో సంచారం చేయటం వలన ఒక రక్షణ కవచం వీళ్ళ చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఏర్పడుతుంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గురువు మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా చక్కగా కాపాడతాడు. అనుకూలమైన ఫలితాలు పొందాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివతం అనే మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు తక్కువ కాకుండా జపిస్తూ ఉంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం పేదలకు అన్నదానం చేయడం కానీ, ఎవరైనా వికలాంగులకు కానీ, అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి, వృద్ధులకు కానీ ఎటువంటి సహాయ సహకారం మీకు తోచినంత మీ ఆదాయం తగ్గట్టుగా సహాయం చేయటం వలన ఆ శని భగవాన్ అనుగ్రహం మీ మీద వర్షిస్తుందని చెప్పవచ్చు. అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే సుందరాకాండ పారాయణ చేయటం కానీ, వినటం కానీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.